హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితా జీకే వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటా, బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మా ఆంజనేయ స్వామి, మా అంటే నేనేం పెట్టలేదండి, ఇది ఆంజనేయ స్వామి తిరునాళ మా ఊరు దగ్గర. మాకు ఇదే ముఖ్యం అన్నమాట. నాగర్పొమ్మ తిరునాళ ఎంతగా వెళ్తారో ఇట్లా ఆంజనేయ స్వామి తిరునాళ కూడా అంతే ముఖ్యం అన్నమాట. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాము ఆంజనేయ స్వామి తిరునాళకి. నేను మా కూతురు చెప్తున్నాను అనమాట, నా దిక్కే కాదు అంత లెక్కల వీడియో అని తీస్తున్నామా అంట నా కూతురు. నా వీడియోస్ అంతా ఇండియాలో వీడియోస్ తీసేదంతా నా కూతురే అనమాట. ఒక సైడ్ మా తమ్ముడు కూడా వీడియోస్ తీస్తున్నాడు, ఎందుకంటే మా తమ్ముడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుకే మా తమ్ముడు కూడా వీడియోస్ తీస్తున్నాడు. మా తమ్ముడికి పోటీగా నా కూతురు కూడా తీస్తుంది, అంటే వాళ్ళ మామకు పోటీగా వాళ్ళ మేనకోడలు కూడా వీడియోస్ అయితే తీస్తుంది. అక్కడ కనపడేది వచ్చి మా తమ్ముడి భార్య, వాళ్ళ కొడుకు. మీకు ఇంతకుముందే చెప్పాను కదా నాకు అక్క కూతురు అవుతుంది అని. అలాగా నా కూతురు అల్లుడు కమ్ మనవడు అనమాట ఒక రకంగా. అక్కడ వీడియో తీస్తున్నాడు కదా, అక్కడ మా తమ్ముడే అనమాట. వీళ్ళు వేరే వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు తిరునాళ్ళకి. ఆంజనేయ స్వామి గుడి అండి, చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. తిరునాళ్ళకైతే వెళ్ళిపోయాము. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంజనేయ స్వామి తిరునాళ్ళు అనమాట. అంటే లాస్ట్ తిరునాళ్ళ అని చెప్పాను కదా, ఇంతటితో ఇంకా తిరునాళ్ళు అయితే ఇంకెక్కడా జరగవు. ఇది లాస్ట్ తిరునాళ్ళ అయిపోతుంది అనమాట. ఇక్కడికైతే వచ్చేసి ఆంజనేయ స్వామికి పూలదండలు అయితే తీసుకున్నాం అనమాట. నేను మా తమ్ముడు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా. ముందు అక్కడ కూర్చొని ఆమెకు చెప్తే లేట్ అవుతుంది, ఇప్పుడు కుట్టాలి దండలు అనిందని మళ్ళీ వేరే చోట అయితే పక్కనే తీసేసుకున్నాం అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుందండి, కొంచెం లెంతీగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే వీడియోని అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇక్కడ చూడండి, పూలదండలు అయితే తీసేసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట దేవుడి దర్శనానికి. అంటే కొంచెం ముందుగా వెళ్తే టెంకాయలు అవి కొట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ముందు రోజు రాత్రి అనమాట ఇది తిరునాళ్ళ రేపనంగా. ఈరోజు రాత్రి వెళ్ళి టెంకాయలు అవి కొట్టుకొని తిరునాళ్ళంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి వీడియో అయితే చూడండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా చూడండి ఎంత బాగా ఆంజనేయ స్వామిని అలంకరించారు అనేది. ఇది మాకు ముఖ్యం తిరునాళ్ళు అనమాట. ఎందుకంటే మాకు సుండుపల్లి దగ్గర జరిగే తిరునాళ్ళు ఏదైనా ఉంది, మేము ప్రతి ఒక్కరూ వెళ్ళే తిరునాళ్ళు ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట. చుట్టుపక్కల పల్లెల వాళ్ళు, చాందిని బండ్లు అన్నీ చాలా వస్తాయి. చాలా బాగా జరుగుతుంది తిరునాళ్ళు అయితే. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇప్పటికి ఇంకా జనాలు చాలా వరకు తక్కువగానే ఉన్నారు జనాలు. ఇప్పుడు వస్తున్నారనమాట అందరూ టెంకాయలు కొట్టుకోవడానికి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఒకటే కాదండి, ఇక్కడ వచ్చి ఇంకా శివాలయం ఉంది, ఏపూరమ్మ తల్లి అని. ఏపూరమ్మ తల్లి కూడా ఉందన్నమాట. చూడండి, సీతారాముల ఫొటోస్ అయితే పెట్టారు బయట. అలాగా మొత్తం 3 గుళ్ళు అండి ఇవి. సిద్ధేశ్వర ట్రైల్స్ అంటే అక్కడ కూడా వేశారు ట్రైల్స్ బొమ్మలు. మా కూతురు అది కూడా తీసిందనమాట వీడియో. అక్కడ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ టెంకాయలు తీసుకొని వేరే గుడికి వెళ్ళాలి అని చెప్పాను కదా. అక్కడ ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి అని. శివాలయము అండ్ ఏపూరమ్మ తల్లి అమ్మవారు కూడా ఉన్నారు అక్కడ. అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా చుట్టుపక్కలంతా అంగళ్ళంతా తీసుకుంటూ వస్తుందన్నమాట మా కూతురు. చాలా బాగా జరుగుతుందండి ఈ తిరునాళ్ళలో దొరికే మిఠాయిల కోసమే నేను చాలా వరకు వెళ్తాను. ఎందుకంటే నాకు బాగా ఇష్టం అనమాట తిరునాళ్ళలో దొరికే మిఠాయిలు. ఆ చక్కెర మిఠాయిలు అవి ఉంటాయి కదా, అలాంటివి. ఇక్కడ వచ్చేసి శివాలయం అండి. ఇప్పుడు మీరు చూసేది వచ్చి శివాలయము. ఇక్కడ కూడా గణపయ్య ఉంటాడు, శివుడు ఉంటాడు, అందరూ ఉంటారనమాట గుడి కాబట్టి అందరూ ఉంటారు కదా, అన్ని దేవుళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మవారు శివాలయము అండ్ గణపయ్య ముగ్గురు ఉంటారనమాట.
ఇక్కడ స్వామిలు మాలలు వేసుకుంటారు కదా, అప్పుడైతే చాలా బాగా జరుగుతుంది. అప్పుడైతే ఎంతమంది భజనలు అవి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నా కొడుకు అయితే తీస్తున్నాడు అనమాట. అంటే వీడియోస్ అంతా నా కొడుకు నా కూతురే తీస్తారు ఈ వీడియోస్ మొత్తం వచ్చి. అలా ఇక్కడైతే నా కొడుకు తీస్తున్నాడు. ఇక్కడ వచ్చి వినాయకుడు గుడి ఉంది అండ్ అమ్మవారి గుడి అండ్ శివాలయము 3 ఉన్నాయన్నమాట. ఇదిగోండి దగ్గరగా గణపయ్యను మీకు చూపిస్తున్నా, చూసేయండి. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి, ఓకేనా. మన వీడియోస్ నచ్చుతున్నాయనే అనుకుంటున్నా, కానీ వీడియోస్ చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నా, ఏమీ అనుకోవద్దండి. కానీ నా కొడుకు ఇప్పుడు నేను వీడియోస్ తీస్తున్నా అనమాట. నా కొడుకు గంట కొడుతున్నాడు. అందరం వచ్చాము, ఫ్యామిలీ మొత్తంగా వచ్చాము. ఇక్కడ వచ్చేసి శివాలయం అనమాట. చూడండి, ఆ శివయ్యని దర్శనం చేసుకోండి అందరూ, ఎంత బాగా అలంకరించారో కదా. ఈ శివాలయంలో ఒక ప్రత్యేకత అండి. ఏంది ఆ ప్రత్యేకత అంటే, ఇక్కడ పూజారులు ఎవరో ఉండరు, మన వాళ్ళే ఉంటారనమాట. అంటే బ్రాహ్మిన్స్ కాకుండా మామూలు వాళ్ళు ఉంటారు అక్కడ, ఓసీ కేటగిరీకి వాళ్ళు. అక్కడ చూడండి మీకు తెలుస్తుంది. పూజారులు అయితే బ్రాహ్మిన్స్ అయితే పూజారులు అక్కడ ఉండరు ఆ దేవాలయంలో. ఇది గమనిక అనమాట. అందరి దగ్గర పూజారులు ఉంటారు, ఇక్కడ ఉండరు. ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేస్తే ఏపూరమ్మ గుడి అన్నాను కదా, అక్కడ మా తమ్ముడు కొడుకు, మా అక్క కొడుకు అందరూ వెళ్తున్నారనమాట. నా కొడుకు ఇంకా మాతో వచ్చిన వాళ్ళు అందరూ వెళ్తున్నారనమాట గుడికాడ. ఇక్కడైతే మేము నాగల అంటాము, నాగదేవతల్ని ప్రతిష్ఠిస్తారు కదా, అది వచ్చి నాగల అంటాం అనమాట. మేమైతే ఇక్కడ నాగల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రావి చెట్టుకు ఒక ప్రదక్షిణ అయితే చేసుకొని, ఇంకా ఏపూరమ్మ గుడి అని చెప్పాను కదా, అదే అండి ఇది. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇది రాత్రులు, ముందు రోజు రాత్రి అనమాట. ఇంకా రాత్రికి బండ్లు తిరుగుతాయి అన్నంగా ఆ ముందు రోజు రాత్రి. ఇక్కడంతా వచ్చేసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నా కొడుకు ముందు వెళ్తున్నాడు. చూడండి, గంట కొట్టాలమ్మా, నేను గంట కొట్టాలని పరిగెత్తున్నాడు అనమాట. మా తమ్ముడు భార్య అక్కడ. ఇదిగోండి దర్శనం చేసుకోండి, ఏపూరమ్మ గుడి. అమ్మవారి గుళ్ళల్లో ఇంకొక విషయం కూడా అండి, ఎక్కడైనా సరే అమ్మవారి గుడిలో పూజారులు అంటూ ఉండరు. ఇక్కడ వాళ్ళు ఉంటారనమాట, యాదవులు ఉంటారు కదా, వాళ్ళే ఉంటారు చాలా వరకు టెంకాయలు అవి కొట్టేది. ఇక్కడ కూడా అంతే, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట టెంకాయలు అవి. అంతేగాని పూజారులు అయితే ఉండరు. ఆంజనేయ స్వామి దగ్గర కానీ మామూలుగా అయితే పూజారులు ఉండాలి, కానీ ఇక్కడ వచ్చేసి ఉండరు. శివాలయంలో కూడా పూజారులు అయితే ఉండరు, మామూలుగా ఉంటారనమాట. ఇది మా ఊరి ప్రత్యేకత అనమాట. ఇది ఏపురమ్మ గుడి, చూసేయండి. మా తమ్ముడు మూల కొడుకుని పైకి ఎత్తుకొని గంట అయితే కొట్టిస్తున్నాడు. ఆ గంట కొట్టురా అంటే కిందికి లాగుతున్నాడు అనమాట వాడు ఆ గంటని. ఇంక అట్లే వాళ్ళ నాన్న వాడు అందరూ పిల్లలు ఎత్తుకొని కొట్టిస్తున్నారు. ఇంకా టెంకాయలు కొట్టుకుంటా అట్లా జరిగిందండి. హ్యాపీ. ఈసారి కువైట్ నుంచి ఇంటికి వచ్చినందుకు ఈ తిరునాళ్ళు అయితే చూశాను. ఎందుకంటే పండగలు ఏం లేవు కదా, ఈ తిరునాళ్ళైనా చూశాను. అలాగా ఆ పాప ఒకటేగా ఏడుస్తుంది అసలు. దేండా ఈ మద్దాలు ఇంకా ఈడ బాగుండయి. వాడు చింటు కూడా పెట్టుకుంటాడు చూసి, అవి కూడా అన్న బయలా ఈ రంకలాటము నేను చిన్నప్పుడు ఒకసారి ఎక్కానమాట. అప్పుడు కడుపు తిప్పేసి వాంతులు అయిపోయి నానా రకాలుగా అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ రంకలాటం కానీ జాయింట్ వీల్ కానీ ఏది ఎక్కనమాట. ఊరికే చూస్తూ ఉంటా, వీటన్నిటికీ చూస్తూ ఎంజాయ్ చేస్తాను తప్ప ఏది ఎక్కను. ఇందులో నా కూతురు, నా తమ్ముడు భార్య, నా మరదలు ఇద్దరు ఎక్కారు. కడుపులో తిప్పిందంట, ఒక వాంతి చేసుకునింది ఆ పిల్ల, వాంతికి వచ్చేసింది అని. ఇంకెప్పుడే కానీ ఎక్కను నేను పిన్ని, ఇంకెప్పుడు ఎక్కనని అనేది అనమాట. అంత భయంకరంగా ఉంటుంది ఇది. నేను అందుకే ఎప్పుడు ఎక్కడ చూసి ఎంజాయ్ చేస్తాను తప్ప ఇలాంటి సాహసాలు అయితే నేను చేయను. ఇది వచ్చేసి ఎస్వి గౌతమ్ అని మాత్రం వేపించుకునిందనమాట. ఫస్ట్ పచ్చబొట్టు వాళ్ళ మా తమ్ముడు ఒప్పుకోలేదు, తేజ్ అని కూడా వేపించుకో అని అట్లా అన్నాడు. మళ్ళీ రెండో రోజు తిన్నాల్లో మళ్ళీ తేజ్ అని కూడా వేపించాము.
మొత్తం ఎన్ని రోజులు 3 రోజులైతే పచ్చబొట్టు. ఈ అమ్మాయి అసలు చేతిని పొడిచి నానా ఘోరంగా చేసి పెట్టేశారు. నేనైతే అంత భరించలేను, అంత ఓర్చుకోలేను. ఈ అమ్మాయి అయితే బాగా ఓపికగా వేయించుకునిందనమాట. కొడుకు పేరు కదా, అందుకనే బాగా వేయించుకునింది. ఇది రాత్రులు తేజ్ అని. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే వచ్చి మళ్ళీ ఇంకొకటి కూడా వేయించుకునిందిలేండి. వీడియోలోనే ఉంటుంది, చూపిస్తాం చూడండి. మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది అమ్మాయి ఎంత బాధపడిందో ఏమో, ఎంత పచ్చబడిపించుకునిందో ఏమో. అసలు అంతే అండి, కొడుకు మీద ప్రేమ అలాంటిదన్నమాట. మరి నీకు లేదా అనిత అని అడుగుతారేమో. నాకుంది, కానీ అంత సాహసాలు అయితే చేయలేనమాట నేను. అదంతా కెమికల్ అండి. చెప్తున్నాడు అతను, ఏదైనా ఆయిల్ పెట్టి కొబ్బరి నూనె పెట్టి రుద్దండి కొంచెం పైన, అప్పుడే అది పొంగకుండా కొంచెం నొప్పి లేకుండా ఉంటుంది అని చెప్పారు. మా తమ్ముడు పెన్నాతో రాస్తే దాని మీద వాళ్ళు ఆ పేరు రాశారనమాట పచ్చతో. అది మొత్తం కెమికల్ అండి. చాలా వరకు పచ్చబొట్లు పొడిపించుకోకూడదు అంటారు, కానీ ఇప్పుడు మొత్తం టాటూస్ అని చెప్పి అదొక ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ పొడిపించుకుంటున్నారనమాట. నేనైతే వేయించుకోలేదు. ఇంక ఇవైతే తెల్లవారుదామున మళ్ళీ వెళ్ళాం తిరునాళ్ళకి. రాత్రులు వెళ్ళి వచ్చేసాం అని చెప్పాం కదా. మళ్ళీ తెల్లవారుదామున మళ్ళీ నేను మా తమ్ముడు భార్య ఇద్దరమే, నా కొడుకు, మేము ముగ్గురమే వెళ్ళాము. నా కూతురు నేను రానంటే నేను నిద్రపోవాలి అనింది, అందుకని మేమిద్దరమే వెళ్ళామన్నమాట. మా ఊరు నుంచి కూడా ఒక బండి వచ్చింది. ఇదిగోండి నా మరదలు, నాకు కొడుకు ఇద్దరు వెళ్తున్నారు. ఈ తిరునాళ్ళ స్పెషల్ ఏంటి అంటే, ఇప్పుడు తెల్లారింది, తిరునాళ్ళకి డాన్స్ అలౌడ్ లేదు, తిరునాళ్ళలో కల్లా ఆపేశారనమాట. ఇంక పొద్దున్నే ఇది తెల్లారి వెళ్ళాము. చాలా అంటే చాలా బండ్లు అయితే వచ్చాయిలేండి. నేను అన్ని బండ్లు కవర్ చేయలేకపోయినా నాకు వీలైనంత వరకు అయితే కవర్ చేశాను అనమాట. బండ్లు, చాందినీ బండ్లు మా ఊర్లో కూడా కట్టారు. అంటే మా ఊరు అగ్రహారంలో కూడా చాందినీ బండ్లు అయితే కట్టారు. చూడండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చాలా బాగా నేను తిరునాళ్ళు అయితే ఎంజాయ్ చేసాంలేండి. తెల్లారైతే నేను, నా కొడుకు, మా తమ్ముడు భార్య వెళ్ళాం. ఈ డ్రమ్స్ అంతా సౌండ్ అబ్బా చెవులు మోగిపోయాయి అసలు. దీని లాస్ట్లో నా ఫొటోస్ కూడా పెడతాను చూడండి. నన్ను ఎద్దల బండి కాడ నిలబెట్టారు, నాదే చాందినీ బండి అన్నట్టుగా నిలబడ్డాను అనమాట. ఏమైనా నేను ముందు కూడా చెప్పాను, ఎద్దల బండిలో ఉండే చాందినీ బండ్లే బాగా అనిపిస్తాయి చూడడానికి. చూసేయండి ఇంకా వీడియో అయితే.